తెనాలిలోని మానవతా సంస్థ సర్వసభ్య సమావేశం ఏఎస్ఎన్ కాలేజీ ఆవరణంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ నందివెలుగు ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం మీద మాట్లాడారు. స్థానిక ఏఎస్ఎం కళాశాలలో మానవతా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. ఇదే నేపథ్యంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం మీద ముక్తేశ్వరరావు ప్రసంగించారు. ఈ సమావేశంలో సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ వాసు, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, ట్రెజరర్ ఎస్వి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేకత ఉంది. అందుకే స్టూడెంట్స్ని కూడా, సెలెక్టెడ్ స్టూడెంట్స్ని కూడా మనకి ఎగ్జిక్యూటివ్ కమిటీ పర్మిషన్తో మానవత ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని నేపథ్యం ఏంటంటే, విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ గౌరవనీయులు నందివెలుగు ముక్తేశ్వరరావు గారు ఈ వారం మన ప్రాంతానికి ఆయన కార్యక్రమంలో భాగంగా రావడంతో మన మానవతా సభ్యులు శర్మ గారు, అలానే ఆనందయ్య గారు, ముక్తేశ్వర గారు వస్తున్నారు, ఒక వారం మనం పోస్ట్పోన్ చేసుకుంటే ఆయనని మన మానవతా సమావేశానికి ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది అని చేయటం, మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్తో మాట్లాడితే తప్పకుండా చేయాలి. నేను మన రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారితో ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే, అలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ మన దగ్గరికి వస్తున్నప్పుడు తప్పకుండా పోస్ట్పోన్ చేద్దాం, ఇబ్బంది లేదు, వ్యక్తులు ముఖ్యం, రేట్స్ ఏముందని ఆయన అంటాం. అదే మాటని ఎగ్జిక్యూటివ్ కమిటీ అంత అంటాం. ఈ క్రమంలో సమావేశంలో స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుని, అందరినీ పార్టిసిపేట్ చేయడం కష్టమవుతుంది ఈ ప్రోగ్రామ్ అని సెలెక్టెడ్ స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రామ్కి ఎందుకు ఇన్వైట్ చేశాము అంటే, కొన్ని మాటలు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట ఇన్స్పైర్ చేస్తాయి, కానీ కొన్ని యాక్షన్స్ జీవితకాలం ఇన్స్పైర్ చేస్తాయి. కొన్ని వ్యక్తుల ప్రెజెన్స్ లైఫ్ టైం ఇన్స్పైర్ చేస్తాయి. అలాంటి ఇన్స్పైర్ తగ్గ వ్యక్తి ముక్తేశ్వరరావు గారు. ఆయన ఈరోజు మన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఆయన రిక్వెస్ట్ చేస్తాం. దాని మీద మీరు మాట్లాడితే పిల్లలకు కూడా, ఎందుకంటే మేమందరం మానవతలు ఆలోచించేది ఏంటంటే, సీనియర్స్గా మనందరి యొక్క ఎక్స్పీరియన్స్ యూత్కి ఎంత రీచ్ అయితే అంత మంచిది, యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అది సక్సెస్ అవుతుంది డెఫినెట్గా అనే ఒక ఉద్దేశం. ఆ క్రమంలో ఈ సమావేశాన్ని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకొచ్చి జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నా ఎగ్జిక్యూటివ్ కమిటీకి, రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారికి ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి సహకరించి, అలానే ఆనందయ్య గారు, శర్మ గారు, రామచంద్ర గారు చెప్పినట్టుగా ఒక సందేశం కోసం పిల్లలు కూడా రమ్మని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే వారే మనకు భారత పౌరులు. ఆ భారత పౌరుల్లో ఎందుకంటే నాకు చిన్న గుర్తు వచ్చింది సార్ చెప్తే, ఒకరోజు నన్ను మన సిద్ధరామారావు గారి కాలేజీ, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీకి ఏదో గెస్ట్ లెక్చర్ కింద పిలిచారు. ఇప్పుడు 10-12 సంవత్సరాలు ఉంటుంది. పిలిస్తే అందులో ఒక అమ్మాయి, ఆడపిల్ల ఇన్స్పైర్ అయ్యి తర్వాత పోలీసు ఏఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత ఒంగోలు ట్రైనింగ్లో ఉండగా తెనాలి వచ్చి కలిసింది. అసలు ఆమె ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు తెనాలి ట్రాఫిక్ ఎస్ఐకి పనిచేస్తుంది రాజర్షిని. ఆ అమ్మాయి నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా అన్న, వాళ్ళ అన్నయ్య లాయర్గానే వచ్చింది ఫ్యాక్టరీకి. ఆదివారం నాడు నేను లక్కీగా ఉన్నాం, ఏదో మిషన్ పని చేస్తూ ఉన్నాం. ఎట్టమ్మా ఎందుకు వచ్చా తెల్లని కాబట్టి, కాదండి మీరు నాకు ఇన్స్పిరేషన్ ఉంది. ఏంటంటే ఆ రోజు కాలేజీలో చిన్న లెక్చర్ చెప్పి, అమ్మ నేను తెనాలి వాడిని బిఎస్ఆర్ కాలేజీ ఎదిగాను, అంటే ఇక్కడ అయ్యాను, మీరంతా మాకన్నా గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పాను. అది మనసులో పెట్టుకుందంట ఆయన, ఇదే చెప్పింది. కాబట్టి మరి రామచంద్ర గారు, మరి మన ముక్తేశ్వరరావు గారు కూడా వచ్చి వారి సందేశాన్ని వినిపిస్తే అద్భుతమైనటువంటి పౌరులు తయారవ్వాలని కోరుకుంటూ, చేయగలిగిన పని 3 నెలల్లో చేయగలిగిన పని 2 నెలల్లో చేసామనుకోండి, యూ ఆర్ చేయండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీ, ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో మీరు తెలుసు, హైదరాబాద్ మెట్రో వెరీ సక్సెస్ఫుల్ మెట్రో. దాన్ని మెట్రోని తీసుకురావడానికి ముందు
చాలా చోట్ల మనము ల్యాండ్ ఎక్విజిషన్ అది చేయాల్సి వస్తుంది. నేను అప్పుడు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ అది రావడానికి ముందు ఉంటే నన్ను తీసుకుని వెళ్ళి మనకు నాతో పాటు కొంతమంది ఆఫీసర్స్ని కూడా తీసుకుని వెళ్ళి, ముఖ్యంగా నేను రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ కూడా ఇద్దరు రెస్పాన్సిబుల్ అనమాట. సో మమ్మల్ని మెట్రో చూపించడానికి తీసుకెళ్ళాను. అక్కడ మెట్రో వేసినటువంటి మీకు ఆయన శ్రీధరన్ గారు మీకు ఉంటారు. ఆ శ్రీధరన్ గారు ఏం చేశారంటే 7 సంవత్సరాలకి జైకో అని, అంటే వాళ్ళది ఎవరిదంటే దట్స్ జాపనీస్ ఆర్గనైజేషన్, జపాన్ వాళ్ళు జైకా అని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు లోన్ ఇస్తారు. ఆ లోన్తో మనం మెట్రో వేస్తాం. మెట్రో వేసినప్పుడు వాళ్ళు లోన్ని ఈ పద్ధతుల్లో దాన్ని రీపే చేయమని చెప్తారు. దానికి ఆయనకి 7 ఏళ్ళు వ్యవధిస్తే 3.5 ఏళ్లలోనే కంప్లీట్ చేశాడు. అంటే ఏమిటి అర్థం చెప్పండి దానికి? ఎఫిషియన్సీ అంటే ఏమిటి? నీకు 3.5 ఏళ్ళ నుంచే నువ్వు తిరిగి కట్టేయడం మొదలైంది, రాబడి కూడా నీకు 3.5 ఏళ్లలోనే ఆరంభమైంది. దట్ ఈస్ ఎఫిషియన్సీ. ఇప్పుడు అంటే నాకు కూడా నాకు స్వయంగా మళ్ళీ ఎక్కడైనా నన్ను గురించి చెప్పుకోవడంలో నేను అనేది ఎఫిషియన్సీ ఇస్ ది హాల్ మార్క్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. జరిగినప్పుడు జరుగుతుంది, జరిగింది జరుగుతుంది, జరిగే తీరులో జరుగుతుంది అనుకోవడానికి ఆఫీసర్ అక్కర్లా. మనకు ఒక కారు, బంగ్లా, పెద్ద ప్రతిభ, ఇన్ని హోదాలు ఇంత అక్కర్లేదు, ఉళ్ళ బంట్రోతు ఇంత అక్కర్లా. మనం జరిగే దానిని ఎలా జరపాలి అనే దానిని మనకంటూ విజన్ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి విజన్ ఉంటుంది, బాధ్యత ఉన్న వాడికి విజన్ ఉంటుంది, బాధ్యత లేని వాడికి విజన్ ఉంటుంది. ఈ విజన్ అంటే ఏమిటంటే గొప్ప విషయాలు కలగంటం కాదు, ఆ గొప్ప విషయాల్ని సాధించడానికి మన దగ్గర ఉన్న వనరులు ఏమిటి, అవకాశాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి అనేదాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసి దాని ప్రకారం సాధించగలిగితే మనం చాలా పనులు చేయగలుగుతాం. నేను మదనపల్లి ప్రస్తావించాను మిత్రుడు ఆనంద్. ఆ మదనపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఏమిటంటే 30,000 హౌస్ సైట్ పట్టాల్సి ఇవ్వమని అన్నారు. 30,000 హౌస్ సైట్ పట్టాల్సి 30,000 హౌస్ సైట్ పట్టాల్సి ఇవ్వాలంటే చాలా చోట్ల సర్వేయర్ పోస్టులు వేయకండి, చాలా కష్టం సార్, ఇట్ విల్ టేక్ 3 months 4 months అని చెప్తే నేను ఏం చెప్పానంటే